బాపట్లలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. త్యాగానికి ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్ర సాధనకు కారణమయ్యారని ఆయన గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకు స్థలం కేటాయించిన అనంతరం 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయన దీక్షకు నివాళిగా నిలిచిందన్నారు. యువత పొట్టి శ్రీరాములు ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ది రాఘవరావు, కొత్తమాను సత్యనారాయణ, తూనుగుంట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 6 నెలల్లోనే 58 అడుగుల విగ్రహాన్ని ఆర్యవైశ్య సోదరులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటై నిర్మించారంటే ఆ భయానికి ఆందోళనకి ప్రజలు చర్చించుకోవడం మనందరం చూసాం. దానికి మళ్ళీ తెలుగుదేశం రావాలని ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది ప్రజలు ఒక ప్రజా పాలనకి అర్థం పెడుతూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమికి 164 సీట్లు అర్పించాలా దగ్గర బంధువుగా అటు పార్టీకి ఎన్నో సేవలు అందించడమే కాదు, వాళ్ళ నియోజకవర్గంలో ఒక పదునైన నేతగా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి.